దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాన్ని మనము ఈరోజు నేర్చుకుందాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు గమనించినట్లయితే ఇలాగున రాయబడి ఉంది. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను. ఇదిగో, మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియో, మోషేకి ఒకటియో, ఏలియాకు ఒకటియో 3 పర్ణశాలలు కట్టుదోనని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో, ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకూడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా, మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ చూసినట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. కడవరి దినాలలో ఉన్నటువంటి మనము దేవుని రాకడకు సమీపముగా ఉన్నాము అనే విషయాన్ని గమనించండి. ఇక్కడ చూసినట్లయితే దేవుని రాకడ సమయంలో జరిగేటటువంటి ఒక సంభవాన్ని గురించి ప్రభువారు ముందుగానే తన శిష్యులకు తెలియచేస్తూ ఉన్నారు. వారు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు, కానీ ఆ తర్వాత శిష్యులకు ఈ విషయాలు అర్థమైనట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, రాయబడినటువంటి మాటలను గమనించినప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే యేసు ప్రభు వారు తన శిష్యుల్లో నుంచి 12 మంది శిష్యుల్లో 3 ఆయన ఏర్పాటు చేసుకున్నారు ప్రత్యేక రీతిలుగా. ఆ సమయానికి, ఆ సందర్భానికి, ఆయన వెళ్ళవలసినటువంటి ప్రదేశానికి ఆ 3 ప్రత్యేకపరిచి ఆయన తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ 3 ఎవరు అంటే పేతురు, యాకోబు, అతని సహోదరుడైనటువంటి యోహాను. 3 కూడా తీసుకుని ఆయన ఎక్కడికి వెళ్ళారు అంటే ఎత్తైనటువంటి ఒక కొండ మీదికి ఏకాంతముగా వెళ్ళినట్లుగా చూడగలుగుతున్నాం. ఏకాంతముగా అంటే మరెవరికి తెలియకుండా ప్రభువారు, అలాగే ఆ 3 మొత్తము 4 కూడా వీరు ఎక్కడికి వెళ్ళారు అంటే ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి ఎవరికి కూడా ఏమీ తెలియకుండా ఉండేటటువంటి విధంగా వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ వచనాల ప్రారంభంలో గమనించినప్పుడు ఇక్కడ ఒక మాట కూడా రాయబడింది. ఏమని రాయబడిందంటే, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఒక ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అని రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అయితే 6 దినములు అయిన తర్వాత అని రాయబడింది. అయితే ఆ ముందు అధ్యాయంలో చూసినట్లయితే ఆ 6 దినముల గురించి వారు ఏం చేశారు అనేది రాయబడలేదు, కానీ వేరే విషయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అకస్మాత్తుగా 17వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఒక్కసారిగా చెప్పబడినటువంటి మాట ఏంటంటే 6 దినములైన తర్వాత
అని రాయబడుతుంది. ఈ 6 దినములు అయిన తర్వాత అనేది ఎందుకు అంత ప్రాముఖ్యతను సంతరించుకుంది అనేది మనము చూసినట్లయితే, 6 దినములు అయిన తర్వాత యేసు ప్రభువు వారు తన శిష్యులైనటువంటి పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకుని ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి వెళ్ళారు. ఆ కొండ మీద ఏం జరిగింది అని చూసినట్లయితే, ప్రభువు వారి ఎదుట రూపాంతరము పొందెను అని రాయబడి ఉంది. రూపాంతరము అంటే ఆయన ఉన్నటువంటి రూపము నుంచి, అంటే ఏదైతే ఆకారములో మనుష్యుడిగా కనబడ్డాడో, మనిషి రూపము నుంచి ఆయన రూపాంతరము చెంది మహిమ రూపములోనికి మార్చబడినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అందుకే వాక్యము తెలియచేస్తూ ఉంది. ఏమని చెప్తూ ఉన్నారు అంటే, ఆయన మహిమా స్వరూపి అయినటువంటి ప్రభువు. ఆనాటి ఉన్నటువంటి యూదుల్లో, అధికారుల్లో ఎవరికి ఆయన మహిమా స్వరూపి అని గమనించలేదు. అందుకే వారు తెలియక ఏం చేశారంట, ప్రభువుకు సిలువ వేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఇక్కడ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, రూపాంతరము, మహిమా స్వరూపి అయి ఉన్నటువంటి దేవుడు ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు ఆకారములో మనుష్యుడిగా శరీరముతో కనిపించారు. కానీ ఆయన మనిషి కాదు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు, పరమాత్ముడైనటువంటి దేవుడు. ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించారు. కానీ ఆయన బ్రతికి ఉన్నటువంటి సమయంలోనే ఆయన తన శిష్యులలో 12 మందిలో కూడా 3 ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని వారిని ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకుని వెళ్ళారు. వారిలో మొదటి వ్యక్తి పేతురు, రెండో వ్యక్తి చూసినట్లయితే యాకోబు, అలాగే యోహాను అనేటటువంటి 3 వెంట పెట్టుకుని వెళ్ళారు. ఈ 3 వెంట పెట్టుకుని ఎత్తైనటువంటి కొండ మీదకి ఏకాంతముగా వెళ్ళి అక్కడ చూసినట్లయితే ఆ 3 ఎదుట, ఆ శిష్యుల యొక్క 3 ఎదుట ప్రభువారు చూసినట్లయితే రూపాంతరము చెందబడినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దీన్ని ఇంగ్లీష్లో ఏమని రాశారు అంటే ట్రాన్స్ఫిగర్డ్ అని రాసింది. ట్రాన్స్ఫిగర్డ్ అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఆయన చూసినట్లయితే ఆయన ఆకారము ఏదైతే ఉందో ఆకారము మార్చబడింది. రూపాంతరం చెందాడు, వేరే రూపంలోకి మారాడు. ఏ రూపంలో ఉన్నాడంటే ఆయన మనుష్యుల రూపంలో లేనట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన మనిషి రూపంలో లేడు, అందుకనే రూపాంతరము చెందబడ్డాడు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. ఆయన శిష్యుల ఎదుట రూపాంతరము చెందారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనము గమనించినట్లయితే ఎలా ఉందంటే, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను అని రాయబడి ఉంది. కాబట్టి దేవుడు ఏ రీతిగా అయితే సమీపింపరాని తేజస్సులో నివసిస్తూ ఉంటారో, ఆయన మనిషి రూపము నుంచి ఆయన మహిమ రూపములోనికి రూపాంతరపరచబడినప్పుడు, మహిమా స్వరూపంలోనికి రూపాంతరపరచబడినప్పుడు, సాధారణముగా ఉన్నప్పుడు ఆయనను మామూలుగా ఒక మనిషిలాగానే చూశారు. కానీ ఆయన ఎప్పుడైతే రూపాంతరపరచబడినటువంటి ఆ సమయంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. సూర్యుని వలె ప్రకాశించింది అంటే దాని అర్థము ఏమిటి అంటే, అక్కడ చూసినట్లయితే ఆయన ముఖమును ఎవ్వరూ కూడా సరిగా చూడలేకపోతూ ఉన్నారు. ఆయన్ను చూస్తూ ఉన్నారు, కానీ ఆయన యొక్క ముఖమును చూడలేనంత మిక్కిలి వెలుగుతో నిండి ఉన్నట్లుగా గమనించగలుగుతూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే, ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుడు కనుక ఆయన ఎప్పుడైతే మనిషి ఆకారము నుంచి, మనుష్యుని ఆకారము నుంచి రూపాంతరము చెందినప్పుడు మహిమ స్వరూపిగా ఆయన మార్చబడినటువంటి సమయంలో ఆయన యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. అలాగే ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషే, ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి అని రాయబడి ఉంది. దేవుని ముఖము సూర్యుని వలె మెరుస్తూ ఉంది, సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. ఆయన ముఖమును చూడలేనటువంటి విధముగా శిష్యులు ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆయన వస్త్రములు, అప్పటి వరకు వేసుకున్నటువంటి వస్త్రములు సాధారణమైనటువంటి మానవుడు వేసుకునేటటువంటి వస్త్రముల వలె ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆయన రూపాంతరము చెందారో శిష్యుల ఎదుట
ఆయన ఆ కొండ మీద రూపాంతరపరచబడినప్పుడు, ఆయన మహిమ స్వరూపంలోనికి మార్చబడినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. ఆయన యొక్క వస్త్రములు వెలుగు వలె మార్చబడినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎంత శ్రేష్టమైనటువంటి విషయము. చాలామంది ఆయనను మనుష్యుడు మాత్రమే అంటారు, కానీ ఆయన మనుష్యుడు కాదు అని చెప్పడానికి మరొక ఆధారం ఏమిటి అంటే, రూపాంతర కొండ మీద ఆయన శిష్యుల ఎదుట రూపాంతరపరచబడ్డాడు. ఆయన మహిమ స్వరూపంలోనికి మార్చబడ్డారు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన యొక్క వస్త్రములు వెలుగు వలె తెల్లగా మారినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఏ మనిషి కూడా ఈ రీతిగా బ్రతికి ఉండగా తన యొక్క రూపాన్ని మార్చుకొని ఆ ముఖమును సూర్యుని వలె ప్రకాశించేటటువంటి విధముగా మార్చబడటం, వారి యొక్క వస్త్రాలు వెలుగు వలె తెల్లగా మార్చబడటం అనేది ఎక్కడ ఏ మనిషి విషయంలో కూడా జరగదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆయన మానవుడు కాదు. ఆయన మానవుడు కాదు, కానీ మనిషిని పాపము నుంచి విడిపించడానికి వచ్చినటువంటి పరమాత్మునిగా మనము గుర్తించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రభు ప్రేరేపణ బట్టి మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆయనను దేవునిగా గుర్తించాలి. నీ పాపమును నా పాపమును విడిపించడానికి వచ్చినటువంటి దేవునిగా గుర్తించినప్పుడే మనము మన పాపముల నుంచి విడిపించబడతాము. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ ప్రాముఖ్యమైనటువంటి భాగము ఎందుకు తెలియచేయవలసి వస్తుంది అని చెప్పి చూసినట్లయితే, యేసు ప్రభు వారు ఆయన ఆకారములో మనుష్యుడిగా కనబడ్డాడు. ఆయన విధేయుడై తన్ను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణము పొందేంత విధంగా తగ్గించుకున్నాడు. కానీ ఆయన మనుష్యుడిగా జీవించి ఉన్నటువంటి సమయంలోనే తన శిష్యులకు తాను ఏమిటో కనపరుచుకున్నాడు. ఎలా కనపరుచుకున్నాడు? మహిమా స్వరూపిగా అసలు ఆయన ఎలా ఉంటాడో కనపరుచుకున్నాడు. ఆ సమయంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన ముఖమును చూడలేకపోయారు, కానీ ఆయన ముఖము నుండి వచ్చేటటువంటి కాంతి ఎలా ఉంది అంటే, సూర్యకాంతి వలె మెరుస్తూ ఉన్నట్లుగా ఇక్కడ చూసినట్లయితే శిష్యులు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి. అందువల్లనే ఆయన మనుష్యుడు కాదు, మహిమా స్వరూపియగు ప్రభు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అయితే ఇక్కడ ఈయన రూపాంతరం చెందబడిన తర్వాత, ఆయన శిష్యుల ఎదుట రూపాంతరపరచబడిన తర్వాత ఆయనతో పాటు ఇద్దరు వ్యక్తులను మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే, ఒకరు మోషేయు, ఇంకొకరు ఏలియా కనిపిస్తూ ఉన్నారు. వారు ఎందుకు వచ్చారు? అసలు వారు అక్కడ కనిపించడానికి కారణం ఏంటి? ప్రభువు రూపాంతర కొండ మీదకి వీరిని తీసుకొని వెళ్ళిన తర్వాత, ఆయన రూపాంతరపరచబడిన తర్వాత ఆయన ఒక్కడే కనిపించవచ్చు కదా. మోషే ఏలియాని ఎందుకు తీసుకుని వచ్చారు అక్కడికి అని మనం గమనించినట్లయితే, మోషే ఏలియా అనేటటువంటి ఈ ఇద్దరు దైవజనులు కూడా, ఈ ఇద్దరు ప్రవక్తలు కూడా చూసినట్లయితే దేవుని పట్ల నమ్మకత్వం కలిగినటువంటి వారు. అలాగే చూసినట్లయితే దేవుని కొరకు ఎన్నో కార్యములు చేసినటువంటి వ్యక్తులు. ఈ ఇద్దరు వ్యక్తులు అక్కడ కనిపించడంలో ఆంతర్యము ఏమిటి అని మనం గమనించినట్లయితే, అందుకే మనం ఈ లేఖన భాగాన్ని చదివినప్పుడు మొదటిగా చదివినది ఏమిటి అంటే, 6 దినములు అయిన తర్వాత అని రాయబడి ఉంది. అంటే దాని అర్థము ఏమిటి అంటే, దీని గురించి మరొక సందర్భంలో మనము నేర్చుకుందాము. అయితే క్లుప్తముగా 1-2 మాటల్లో దీని గురించి తెలియచేస్తాను. 6 దినములు అనేటటువంటిది ఏమిటి అంటే, మనుష్యుడికి దేవుడు ఈ భూమి మీద జీవించడానికి ఇచ్చినటువంటి కాలము 6 దినములు. 6 దినములు అయిపోయిన తర్వాత కృపాకాలము వస్తుంది. కృపాకాలము ముగించబడిన తర్వాత రాబోయేటటువంటిది దేవుని రాకడ. ఆ సమయంలో సంఘము ఎత్తబడుతుంది. కాబట్టి దేవుడు భూమి మీద మనుష్యులు ఈ భూమిని పరిపాలించడానికి ఇచ్చినటువంటి 6 దినములు అనగా 6000 సంవత్సరములు పూర్తి అయిన తర్వాత దేవుడు ఏం చేస్తారు అంటే, ఆయన మహిమా స్వరూపముతో ఎక్కడికి వస్తారంటే, మేఘారూఢుడుగా మధ్యాకాశంలోనికి వస్తారు. మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆయన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సంఘము, ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మధ్యాకాశంలోనికి చేర్చబడతారు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అనగా దేవుణ్ణి విశ్వసించి
ఎవరైతే మారు మనస్సు పొంది దేవుని బిడ్డలుగా అంగీకరించబడి ఉంటారో, ఎవని పేరులైతే జీవగ్రంథాలలో రాయబడి ఉంటాయో, వారందరూ కూడా రెప్పపాటులో మధ్యాకాశములో ప్రభువుని కలుసుకుంటారు. ఆ కలుసుకునేటటువంటి సందర్భంలో 2 రకాలైనటువంటి గుంపులు ఎక్కడికి వెళ్తారు అంటే మధ్యాకాశానికి వెళ్తారు. వెళ్ళేటటువంటి ఆ యొక్క సమయంలో అందరూ వెళ్ళరు. పరిశుద్ధులైనటువంటి వారు మాత్రమే మధ్యాకాశంలోనికి వెళ్తారు. ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో, ప్రభువుని రక్షకునిగా స్వీకరించలేదో వారు భూమి మీద మిగిలిపోతారు, శ్రమల కాలంలో మిగిలిపోతారు. కానీ సంఘము అనగా దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తన బిడ్డలందరూ కూడా మధ్యాకాశంలోనికి వెళ్తారు. మరి అందరూ దేవుని బిడ్డలు అయినప్పుడు, అందరూ పరిశుద్ధులైనప్పుడు వారు చూసినట్లయితే మధ్యాకాశంలోకి వెళ్ళేటప్పుడు 2 గుంపులుగా ఎందుకు ఉంటారు అని చెప్పి మనము చూసినట్లయితే ఈ లేఖన భాగాన్ని మనము అర్థం చేసుకోవాలి అంటే అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రికను మనం గమనించినప్పుడు 4వ అధ్యాయము 13వ వచనము నుంచి కొన్ని మాటలను చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఆయన దిగి వచ్చేటప్పుడు ప్రధాన దూత శబ్దము చేస్తూ ఉంది. ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి యేసు ప్రభువు దిగి వస్తారు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనిక సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు. ఏమని తెలియచేస్తూ ఉన్నారు అంటే, ఇక్కడ మేము ప్రభువును బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు, దేవుని రాకడ సంభవించేటటువంటి సమయంలో, సంఘము ఎత్తబడేటటువంటి సమయంలో అందరూ అప్పటికి చనిపోయి ఉండరు. కొంతమంది సజీవులుగా నిలిచి ఉంటారు, కొంతమంది మరణించి ఉంటారు. అయితే చూసినట్లయితే సజీవులుగా నిలిచి ఉన్నటువంటి వారిలో కూడా ఎవరు ఉంటారంటే ప్రభువుని అంగీకరించినటువంటి వారు ఉంటారు, ప్రభువుని అంగీకరించని వారు ఉంటారు. అలాగే చనిపోయిన వారిలో కూడా ప్రభువుని అంగీకరించిన వారు ఉంటారు, ప్రభువుని అంగీకరించని వారు కూడా ఉంటారు. ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ లేఖనములో ఏమని తెలియచేస్తూ ఉందంటే, యేసు ప్రభువు వారు ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని యొక్క బోరతోనూ ఆయన ప్రభువు మధ్యాకాశానికి మేఘముల మీద వచ్చేటటువంటి సమయానికి మొట్టమొదట ఎవరు తెలుసుకుంటారు అంటే, ప్రభువు వచ్చారు, ప్రభువు మన కోసం మధ్యాకాశంలోకి వచ్చారు అనే విషయం ఎవరికి తెలుస్తుంది అంటే, మృతి నుండి ప్రభువునందు మృతి నుండి ఎవరైతే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి వారు చనిపోయినటువంటి వారు ఉంటారో, ప్రభువునందు నిద్రించిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఆ యొక్క ప్రధాన దూత శబ్దము వినపడుతుంది, దేవుని బోర వినపడుతుంది. అంటే దేవుడు పరలోకం నుంచి మధ్యాకాశానికి దిగి వచ్చేటటువంటి ఆ సమయంలో చూసినట్లయితే, ఆయన మధ్యాకాశానికి బోర మోగించుకుంటూ వచ్చేటటువంటి సమయానికి మొట్టమొదట ఆ బోర ఎవరికి వినపడుతుందంటే, చనిపోయి ఆల్రెడీ ఎవరైతే ప్రభువుని నమ్ముకొని ఉన్నారో, ప్రభువుని నమ్ముకొని చనిపోయి ఎవరైతే సమాధి చేయబడ్డారో వారు సమాధులను పగలగొట్టుకుని వారు బయటికి వస్తారు. వారు
మొదట ఏం చేస్తారు అంటే మధ్యాకాశములోనికి వెళుతూ ఉంటారు. వారు మధ్యాకాశములోనికి వెళుతూ ఉండగా భూమి మీద అప్పటి వరకు ఇంకా సజీవులుగా బ్రతికి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ బ్రతికి ఉన్నటువంటి వారిలో ప్రభువుని అంగీకరించినటువంటి వారు ఒక్క రెప్పపాటులోనే ఏం జరుగుతుంది అంటే వారి మట్టి శరీరము మహిమ శరీరముగా మార్చబడుతుంది. అప్పుడు చనిపోయి ఎవరైతే సమాధుల్లో నుండి బయటికి వచ్చి వారు ప్రభువు దగ్గరికి వెళ్తూ ఉన్నారో వారితో పాటు కూడా భూమి మీద బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధులు వారు చూసినట్లయితే వారి వెనకాల వెళ్తూ ఉంటారు. అంటే పరిశుద్ధులు 2 గుంపులుగా ఉంటారు. చనిపోయి ఆల్రెడీ పరిశుద్ధులుగా బ్రతికినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఒక గుంపు మొదట లేచి వారు ప్రభువుని చేరుకోవడానికి మధ్యాకాశంలోనికి వెళుతూ ఉంటారు. వీరి వెనకాల ఫాలోయింగ్లో ఎవరు వస్తారు అంటే భూమి మీద అప్పటి వరకు దేవుని రాకడ వరకు బ్రతికి ఉండి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ సజీవులుగా ఉన్నటువంటి వీరు చూసినట్లయితే 2వ గుంపుగా ఎక్కడికి వెళ్తారు అంటే మధ్యాకాశంలోనికి వెళ్తారు. అప్పుడు చనిపోయినటువంటి పరిశుద్ధులు ఒక గుంపు, అలాగే బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధులు వారి శరీరము రూపాంతరపరచబడి మహిమ శరీరములోనికి మార్చబడతారు. ఈ 2 గుంపులు కలిసి ఒకటే సంఘముగా, ఏక శరీరముగా, ఒకటే సంఘముగా, సార్వత్రిక సంఘముగా ఎక్కడికి చేరుకుంటారు అంటే మధ్యాకాశములోనికి చేరుకుంటారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ మాటలు చూసినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభు వారు దేవుని యొక్క రాకడలో తన రాకడ సమయంలో జరిగేటటువంటి సంభవాన్ని శిష్యులకు ముందుగానే తెలియచేశారు. ఏమని తెలియచేశారు అని చెప్పి మనము గమనించినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ప్రభువు వారు ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరపరచబడ్డారు. శిష్యుల ఎదుట రూపాంతరపరచబడినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా మారిని ఆ సమయంలో చూసినట్లయితే 2 ప్రవక్తలు ప్రభు వారితో కనిపిస్తూ ఉన్నారు. ఒకరు చూసినట్లయితే మోషే, ఇంకొకరు చూసినట్లయితే ఏలియా. ఈ 2 వ్యక్తుల యొక్క జీవితాలను మనం పరిశీలించినప్పుడు మోషే చనిపోయినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. మోషే చూసినట్లయితే కానాను దేశంలోనికి ప్రవేశించడానికి ముందుగానే ఆయన చనిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే ఏలియా చూసినట్లయితే దేవునికి నమ్మకంగా బ్రతికినటువంటి వ్యక్తి. అయితే ఏలియా దేవుని పిలుపును అందుకున్నప్పుడు ఆయన చనిపోలేదు, కానీ ఆయన సజీవుడుగానే దేవుని రాజ్యానికి అగ్నిరథముల మీద చేర్చబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే ఇక్కడ చూసినట్లయితే మోషే అనేటటువంటి ప్రవక్త ఈయన చూసినట్లయితే చనిపోయినటువంటి పరిశుద్ధులకు గుర్తు. అలాగే ఏలియా చూసినట్లయితే భూమి మీద దేవుని రాకడ వరకు సజీవులుగా ఉన్నటువంటి వారికి ఆయన సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే దేవుని రాకడ సంభవించేటటువంటి సమయంలో 2 రకాలైనటువంటి గుంపులు ప్రభువుని చేరుకుంటారు. ఒకటి ఆల్రెడీ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి ఒకవేళ అప్పటికే చనిపోయి ఉంటే చనిపోయినటువంటి వారు మొదటగా లేచి ప్రభువుని చేరుకుంటారు మోషే వలె. అలాగే చూసినట్లయితే 2వ గుంపు చూసినట్లయితే ప్రభువు రాకడ వరకు ఎవరైతే సజీవులుగా ఉంటారో, ఎవరైతే బ్రతికి ఉంటారో వారందరూ కూడా చూసినట్లయితే దేవుని కడబూరం రోగిన తర్వాత చనిపోయినటువంటి పరిశుద్ధులు మధ్యాకాశంలోనికి వెళుతూ ఉండగా ఆ సమయంలో భూమి మీద బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధులు ఏమవుతారు అంటే వారి మట్టి శరీరము అప్పటికప్పుడే రూపాంతరము చెంది మహిమ రూపంలోనికి మార్చబడి బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధులు కూడా ఎక్కడికి వెళ్తారు అంటే మధ్యాకాశంలోనికి చేరుకుంటారు. ఎలాగున అంటే ఏలియా వలె. అంటే చనిపోయినటువంటి పరిశుద్ధులకు రిప్రజెంటేటివ్ గుర్తుగా సాదృశ్యంగా మోషే ఉంటే బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధులకు గుర్తుగా ఎవరు ఉన్నారు అంటే ఏలియా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారితో పాటు 2 వ్యక్తులు ఉన్నారు, మోషే, ఏలియా. మోషే
చనిపోయినటువంటి పరిశుద్ధులకు సాదృశ్యం. అలాగే ఏలియా బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధులకు సాదృశ్యం. కాబట్టి చనిపోయిన పరిశుద్ధులు మొదట లేచి ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి వెళుతూ ఉంటారు, మధ్యాకాశానికి చేరుకుంటూ ఉంటారు. వారి వెనకాల సజీవులుగా మనం అప్పటి వరకు బ్రతికి ఉంటే, ప్రభువు రాకడ వరకు మనం బ్రతికి ఉంటే, మనం ఒక్కసారిగా రెప్పపాటులో మన శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడతాయి. చనిపోయిన పరిశుద్ధులు వారు మొదట వెళుతూ ఉంటే వారి వెనకాల మనము కూడా మేఘమండలం మీదకి వెళ్తాము. మేఘమండలం మీద చనిపోయిన పరిశుద్ధులు, బ్రతికి ఉన్న పరిశుద్ధులు అందరూ కలుసుకుంటారు. వీరు సార్వత్రిక సంఘముగా, దేవుని యొక్క గొర్రెపిల్ల సంఘముగా, వధువు సంఘముగా, దేవుని యొక్క గొర్రె పిల్లగా చూసినట్లయితే ఆ యొక్క వధువు సంఘముగా మధ్యాకాశములోనికి చేర్చబడతారు అనేటటువంటి విషయాన్ని మనము గమనించాలి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ చూసినట్లయితే ఇలా రాయబడి ఉంది, ప్రధాన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. అప్పుడు క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుదుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము బ్రతికి ఉన్నా దేవుని వారమే, చనిపోయినను దేవుని వారమే. చనిపోయినటువంటి వారి విషయంలో మనం దుఃఖపడవలసినటువంటి అవసరత లేదు. కానీ వారు తమ పరిశుద్ధ జీవితమును కాపాడుకొని ఉంటే, వారు ప్రభువును రక్షకుడుగా అంగీకరించి ఉంటే, వారు చూసినట్లయితే దేవుని రాకడ సమయంలో మనకంటే కూడా ముందు లేచేది వారే. మృతి నొందినటువంటి మృతులు మొదటగా లేస్తారు. వారు ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి మధ్యాకాశమునకు చేరుకుంటారు. ఒకవేళ మనం అప్పటి వరకు సజీవులుగా బ్రతికి ఉంటే, జీవించి ఉంటే, మనము కూడా రక్షణ పొంది ఉంటే, మనము కూడా ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే, చనిపోయినటువంటి పరిశుద్ధులు లేపబడి మధ్యాకాశంలోకి వెళ్ళే సమయంలో వారి వెనకనే బ్రతికి ఉన్న పరిశుద్ధులు కూడా మధ్యాకాశంలోనికి చేర్చబడతారు. అక్కడ చూసినట్లయితే ఇక చనిపోయిన పరిశుద్ధులు, బ్రతికి ఉన్న పరిశుద్ధులు అని ఉండదు. అందరూ కలిసి ఒకటే సంఘముగా, ఒకటే సార్వత్రిక సంఘముగా, దేవుని పిల్లలుగా, దేవుని వధువుగా చూసినట్లయితే వారందరూ కూడా అక్కడ ఉంటాము. అక్కడ యుగ యుగాలు దేవునితో, సదాకాలము మనము దేవునితో, ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి ఈ మాటల చేత మిమ్మల్ని మీరు ఒకరినొకరు ఆదరించుకోండి, మీరు ధైర్యపరచుకోండి. ఈ భూమి మీద శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ మన రక్షణను మనం కాపాడుకుంటే, మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటే, మనము రెప్పపాటులో ఆకాశ మండలమునకు వెళ్ళి అక్కడ ప్రభువుతో సదాకాలము ఉండబోతూ ఉన్నాం. ఈ నిరీక్షణను బట్టియే మనము ధైర్యముగా ప్రభువుని అనుసరిస్తూ ఉన్నాం. మనము ప్రభువుని వెంబడించేది దీని కొరకే, దేవునితో సదాకాలము సంతోషముగా జీవించాలనేటటువంటి దాని కొరకే మనము ఈ భూమి మీద భక్తి జీవితాన్ని చేస్తూ ఉన్నాం. అందుకే మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, రాకడ సమయంలో జరగబోయేటటువంటి సంఘటనను ప్రభువు వారు తన శిష్యులకు ముందుగానే తెలియచేశారు. ఏ రీతిగా తెలియచేశారు అంటే, తన ముగ్గురు శిష్యులను, పేతురును, యాకోబును, యోహానును ముగ్గురిని తీసుకుని వెళ్ళి ఆయన ఏకాంతముగా ఎత్తైన కొండ మీదకు వెళ్ళాడు. ఆ ఎత్తైనటువంటి కొండ మీద ఆయన రూపాంతరపరచబడినప్పుడు ఆయన యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. కాబట్టి ఏ మనుషుడు ఈ రీతిగా రూపాంతరపరచబడలేడు. బ్రతికి ఉండగా, చనిపోయిన తర్వాత కూడా రూపాంతరపరచబడలేదు. కానీ ప్రభువు చూసినట్లయితే ఆయన బ్రతికి ఉండగా కూడా సజీవుడిగా భూమి మీద ఒక మనుష్యుడిగా ఉండి కూడా ఆయన రూపాంతరపరచబడ్డాడు. కాబట్టి ఆయన మానవుడు కాదు, ఆయన నరుడు కాదు, ఆయన దైవనరుడు.
దేవుడే భూమి మీదకి నరునిగా వచ్చాడనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఆయన తన రాకడలో రెండవసారి వచ్చేటటువంటి సమయంలో, రెండవ రాకడ సమయంలో జరిగేటటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పకనే చెప్పారు. అక్కడ ఇద్దరు ప్రవక్తలు వచ్చారు. ఒకరు చనిపోయినటువంటి ప్రవక్త, ఒకరు చనిపోకుండానే ప్రభువు దగ్గరికి చేర్చబడినటువంటి వ్యక్తి. వారు మోషే, ఏలియా. మోషే చనిపోయి ఎలాగ ప్రభువుని చేరుకున్నాడో, ఏలియా చనిపోకుండా ఎలాగ ప్రభువుని చేరుకున్నాడో, అలాగే సంఘము ఎత్తబడేటప్పుడు 2 రకాల గుంపులుగా మనము ప్రభువుని చేరుకుంటాము. చనిపోయిన పరిశుద్ధులు మొదటి గుంపుగా వెళ్తారు. అలాగే భూమి మీద బ్రతికి దేవుని రాకడ వరకు తమ భక్తి జీవితాన్ని కాపాడుకున్నటువంటి పరిశుద్ధులు రెండవ గుంపుగా రెప్పపాటులో మార్పు చెంది మధ్యాకాశములోనికి వెళ్తారు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రియమైనటువంటి వారలారా, మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమే. మనము ఏ నాటికైనా సరే ప్రభువు దగ్గరికి వెళ్తాము. అక్కడ సదాకాలము మనము దేవునితో ఉంటాము, దేవునితో జీవించి ఉంటాము అనేటటువంటి సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి మాటల చేత మనల్ని మనము ధైర్యపరుచుకొని, నేను బ్రతికితే క్రీస్తు, లేదా చనిపోయినను బ్రతికినను నేను ప్రభువు కొరకు అనుకొని మనం జీవించాలి. అందుకే పౌలు భక్తుడు చెప్తూ ఉంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అని చెప్తూ ఉన్నాడు. బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి, నేను చనిపోయినను కూడా నాకు లాభమే అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము బ్రతికి ఉంటే దేవుని కొరకు జీవించాలి. ఒకవేళ మనం అప్పటి వరకు బ్రతికి లేకపోతే డోంట్ వరీ, ఏం పర్వాలేదు, కొంతకాలము రెస్ట్ తీసుకుంటాం, విశ్రాంతిని తీసుకుంటాం. కానీ ప్రభు ఎప్పుడైతే మధ్యాకాశంలోనికి వస్తారో, ఆయన ప్రధానమైనటువంటి దూత యొక్క శబ్దముతో, కడబోరతో వచ్చినప్పుడు, ఒకవేళ అప్పటికి చనిపోయి ఉన్నను కూడా మనం ఎక్కడ ఉంటాము అంటే ప్రభువు చెంతకే వెళ్తాము. అప్పుడు మనం బ్రతికించబడతాము, యుగ యుగాలు దేవునితో ఉంటాము అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకొని, జ్ఞాపకం ఉంచుకొని, భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ, రక్షణను కొనసాగిస్తూ, దేవునిలో ముందుకి కొనసాగాలని చెప్పి మీ అందరికీ తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ కూడా ప్రభు నామమును బట్టి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను.